ఇంట్లోని పరవన్నం పులిహోర దద్దోజనం అయిపోయింది. ఇంకా ఏదో ఉంది, అది నాలుక మీదే ఆడుతుంది కానీ బయటికి రావట్లేదు. అమ్మోలమ్మో బూర్లు మర్చిపోనాను. ఈడు చూస్తే ఇంకా లేగలేదు, టైం చూస్తే అయిపోతుంది. ఓ చందు, లేగు చందు, షాప్కి వెళ్ళి సామాన్లు తెత్తిగానే. ఏటమ్మా తెల్లారికి నసా పులిహోర పరాను దద్దోజనం, అమ్మో ఇన్ని ఐటమ్సా? అమ్మా నాకు అసలు డౌట్, ఈ రోజు ఏమన్నా మీ నాన్న చచ్చిపోతుందా లేకపోతే నాన్న చచ్చిపోతుందా? నాకేం అర్థం కావట్లేదు. మొన్న నా పుట్టినరోజుకి పరమాణం ఉండమంటే ఇన్ని కొద్ది పాలేసి నేనేసి ఇంత కొద్ది పరమాణం చేస్తావు, అది మాడిపోయి అట్లాగా దరిద్రం ఉంది. ఈ రోజేమో నేను అడగకుంటానే ఎవరు ఏమి చెప్పకుంటే ఇన్ని ఐటమ్స్ వండిస్తావు, అసలు ఏంటి స్పెషల్? అచ్చా అదేం మాటలురా చందు, ఈ వీధి రోజులు అందరూ పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం. పిక్నిక్ వెళ్తున్నావా? ఈ వీధిలో అంత అసలు రాను, ఎక్కడ చూసినా ముస్లిం మొక్కలు ముడత మొక్కలు అని ఏదో శాడ్ మొక్కలు వేసుకుని ఉంటారు అందరూ. అలాంటి పిరికెట్ కుర్రోతో అమ్మాయితో వెళ్తే పిరిక్ అదొక ఎంజాయ్మెంట్. ఆయన నాలుగంటి యూత్ మీలాంటి ముసలితో అస్సలు పిరికి రారు. నాకు మీకు చాలా గ్యాప్ ఉందన్నమాట. అయినా ఆ డొక్కు బస్సులో వస్తున్నానా పిక్నిక్ అది నేను రాను. నేను శుభ్రంగా హ్యాపీగా ఇంట్లో ఉండిపోతాను. ఆ పెట్టుకెళ్ళ రెండు ముద్ర వేస్తే నేను ఇక్కడ ఉంటాను అనమాట. మీరు వెళ్ళొచ్చండి. రే చంద్ర, నువ్వు వచ్చినా రాకపోయినా ఊరికేదేం లేదులే కానీ నువ్వు ఇంట్లో కరెక్ట్ ఉండు. చూడు, అడ్డమైన ఫ్రెండ్ తీసుకొచ్చి ఇంట్లో ఇట్ట మాత్రం క్వాలిటీ కదా. చూడు, నువ్వు పిక్నిక్ వస్తే నాకే తాడగా. పక్కింటోళ్ళు కొత్తగా వచ్చిన పక్కింటోళ్ళు కూడా వస్తున్నారు, నువ్వు రావచ్చు కదా సరదాగా. ఏంటి కొత్తగా దీని కూడా వస్తున్నారు పిక్నిక్కి? అలాగైతే అమ్మా నేను వచ్చేద్దాలే. నువ్వు ఇంతగా అడిగిన తర్వాత రాకపోతే బాగోదు. నీ మనసు బాధేసుకోవు. అలాగే ఫ్రిడ్జ్ వద్ద ఏమనుకుంటారు, ఆడికి ఎంత పోకరు, ఊళ్ళో అందరూ వస్తున్నా కానీ పిక్నిక్ రావాలనుకోరు. నీకు మాట రానున్నా నేను ఖచ్చితంగా పిక్నిక్ వస్తాను. ఒరే తలకు మార్చినదా, ఇప్పుడే కదరా నేను రాను, మీ ముసలితో రానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడిప్పుడే మాట మార్చేవేంటి? మాట మీద నిలకలేని ఎదవా, పనికి మళ్ళీ ఎదవా. నానా అది కదా నాన్న, అమ్మ అంతలా అడుగుతుంది కదా, చాలా బాధపడుతుంది. నేను రాకపోతే మనసులో అందరూ ఎట్టుకుంటారు. నీకు కూడా నేను రాకపోతే ఇష్టం లేదు కదా, అందుకనే ఎలాగైనా సరే మీతో పిక్నిక్ వస్తానా. నువ్వు పిక్నిక్ వస్తే నాకే తాడగా. నువ్వు ఇంట్లో ఉండి పొందుగా ఉండి మళ్ళీ అంతా జాగ్రత్తగా చూడు, అర్థమైందా? ఏంటి ఇంట్లోడా? ఈ ఇంట్లో ఏమన్నారా? అవును, మన ఇంట్లో మరి వదరాలు వడిరాలు ఎంత పెద్ద సేట నగలు ఉన్నాయి. దుప్పటి పడి బిల్వలను రాని రాని టీవీ ఉంది. అట్టుపోక ఎడం దొంగలు అట్టుకుపోతే మళ్ళీ సాయంత్రం కలిసి తెచ్చి ఇచ్చేస్తాడు. ఇది మన పెద్ద బంగా, మళ్ళీ ఇందులో సామాలు, మళ్ళీ నేను కాపాడడం. నానా ఎలా కాలేదు ఏమవుదు, నేను ఖచ్చితంగా పిక్నిక్ వెళ్తాను అంతే. సరే తగలడు, బేగ రెడీ అయ్యరా. ఆ బస్సు వచ్చి ఊరు గాలి వస్తాను దగ్గర. బేరా బేరా. ఆంటీ ఆంటీ, ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా? బస్సు వచ్చేసిందా ఆంటీ? మా అమ్మ అన్ని సిద్ధం చేసింది, పరవన్నం పులిహోర బూర్లు గారెలు. మీరన్నీ రెడీ చేస్తారా ఆంటీ? అమ్మలమ్మో కొంప ముంచండి, మీరు అదే ఉండారా? నేను పుసుకుమని అదే వండేశాను. పర్లేదా ఆంటీ, ఏ బూర్ అయితే ఏముంది, మీ బూర్ కొంచెం మా బూర్ కొంచెం, మీ పులిహోర కొంచెం మా పులిహోర కొంచెం తోసేయడమే. నేనున్నా కదా ఆంటీ, ఏం టెన్షన్ పడకండి. మా తల్లే మా బుజ్జే, ఎంత చక్కగా చెప్పావో. నీలాంటి అమ్మాయి నాకు కోడలుగా వస్తే నా మందు మార్పుకి నీ తెలివితేటలకి సరిగా ఉంటది. సరే ఆంటీ, మీరు తొందరగా రెడీ అయ్యారండి, నేను వెళ్ళి అన్ని సామాన్లు సర్దేస్తా. అయితే మా అమ్మ చెప్పింది అంత నిజం అనమాట. అయితే నా పావని కూడా పిక్నిక్ వస్తుంది అనమాట. ఎలాగైనా సరే ఇదే మంచి అవకాశం. ఈ బస్సులో పిక్నిక్ వెళ్ళి వచ్చేంత వరకు కామెడీ పక్కనే కూర్చోవాలా, కామెడీ పక్కనే తినాలా, కామెడీతోనే ఆడాలా. అంతా కామెడీతో పిక్నిక్. సూపర్. మా ఎదరికి ఫోన్ చేసి ఆ ఎదరు ఎంత అవుతుందని చెప్తారు ఫోన్ చేసి. ఒరే సాత్విక్, ఒరే ఈ రోజు ఎక్కడ రానరా, ఈ రోజు నేను మా అమ్మతో పిక్నిక్ వెళ్తున్నాను. అమ్మని కొడుకున్నారా మీరు వస్తున్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు? అరే మాయా, ఎక్కడున్నారా నువ్వు? మేము అందరం ఆల్రెడీ బస్ ఎక్కాను, నువ్వే రావాలి. ఇంకా మేము లాస్ట్ సీట్ అంతా మనం సెటప్ చేశాను మాయా. అప్పుడు బస్సు ఎక్కేసారా? ఒరే ఎవరైనా చెప్తున్నారు, కామెడీ పక్కన సీట్ నాది. ఎవరైనా సరే కామెడీ పక్కన సీట్లు ఎవరైనా ఖర్చు వేయండి మాత్రం ఆ నరికెత్తాను రే. కామెడీ పక్కన సీట్ మాత్రం కంపల్సరీ నాదే. కావాలంటే తల మంది ఇచ్చేస్తాను రే. ప్లీజ్ రే. సరేనా? మర్చిపోకుండా నేను వచ్చేస్తాను, రెడీ అయిపోయి.